ఆ! ఆ! ఎవరయ్యా నువ్వు? నీళ్ళు తాగాలా? నాకొద్దయ్యా. మా అబ్బాయి వస్తాడు. ఇంటికెళ్ళాడు. అన్నం తెస్తాను, నీళ్ళు తెస్తాను, ఇక్కడే ఉండమ్మా అని ఇదిగో సంచి కూడా ఇచ్చాడయ్యా. ఇక్కడే ఉన్నాను. మా అబ్బాయి వెళ్ళారు. వస్తాడు, వస్తాడయ్యా. ఏంటి 3 రోజుల నుండి నీకు ఇక్కడ కనపడుతున్నానా నేను? అయ్యో లేదయ్యా. మా అబ్బాయి అన్నం నీళ్ళు తెస్తానని వెళ్ళాడు. ఇక్కడే కూర్చోమ్మా అని చెప్పాడయ్యా. బస్ స్టాండ్లో ఉండమ్మా, అన్నము నీళ్ళు తీసుకొస్తాను నీకు అని చెప్పి వెళ్ళాడయ్యా. వస్తాడు. నేను బాగా 4 ఏళ్లలో పనిచేసి మా అబ్బాయిని బాగా చదివించానయ్యా. అమెరికా వెళ్ళాడు. అంత చదువుకున్నాడు. నన్ను బాగా చూసుకోడా చెప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగాననుకో, మా అబ్బాయి నీళ్ళు తీసుకొచ్చాడంటే ఆ నీళ్ళు తాగకపోతే వీళ్ళవుగా, అన్నం తినకపోతే మా అబ్బాయి బాధపడతాడయ్యా. మా అబ్బాయి మంచి అమ్మాయి చేసుకున్నాడు కదా, అందుకని కట్టినిల్లు బెడ్రూమ్ వాళ్ళిద్దరు ఉండేదానికి ఇచ్చాను. అయ్యో హాలు మా కోడలు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు కదా, బాగోదు కదయ్యా. హాల్లో ఉంటే వరండాలో బాగోదు కదా అని చెప్పి అమ్మ బస్ స్టాండ్లో కూర్చోమ్మా, నేను వస్తాను అని చెప్పి నా బట్టలు బ్యాగు తెచ్చిచ్చాడు. ఇక్కడే కూర్చోమని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాడయ్యా. వస్తాడయ్యా. ఏంటి మీ ఇంటికి రావాలా? నీకు మెమ్మలేదా? నేను మీ ఇంటికి వచ్చాననుకో, మా అబ్బాయి వెతుక్కుంటూ వస్తూ బాధపడతాడయ్యా. నేను రాలేను. మా అబ్బాయి వస్తాడయ్యా. మా అబ్బాయి వస్తాడు. అమ్మ చూడండి ఫ్రెండ్స్, తల్లిదండ్రులు కష్టపడి చదివించి పెద్ద చేసి మీ ఆశలు మీ కోరికలన్నీ తీర్చి బాగా మీరు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి తల్లిదండ్రుల్ని బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, ఓల్డ్ ఏజ్ హోముల్లో వదిలేస్తున్నారు. అది చాలా పాపం ఫ్రెండ్స్. వాళ్ళు మీకు తోడుగా ఉంటే ₹1,00,00,000 ఆదాయం, కొండంత అండ. కాబట్టి ఎవ్వరూ తల్లిదండ్రుల్ని చేయి విడవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.